రైట్, ఒక నిమిషం శోభా గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి కవిత గారికి నేను ముందే చెప్తున్నా, పేగు బంధం విలువైంది, పార్టీలు వ్యక్తులు కాదు. ఎన్నడున్నా కవిత, కేసీఆర్, కేటీఆర్ పేగు బంధం. కాబట్టి ఈ పేగు బంధాన్ని ఎప్పుడైనా బజార్ని వేసుకోడు. సస్పెండ్ అనేది అది అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు దీని ఒక 4-5 రోజులు, వారం రోజులు నోట్లో చర్చ జరిగే విధంగా చేసిండు కేసీఆర్. అంటే శోభా గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇదంతా కేసీఆరే వెనుకుండి కవితని ఇలా ప్రోద్బలంతో చేయించారంటున్నారు. ఇప్పుడు కవిత ఫోటోలు తెలంగాణ వ్యాప్తంగా తగలబెడుతున్నారు, అక్కడ పార్టీ కార్యాలయాలు ఫ్లెక్సీలు తొలగించారు. ఇది కవితకు వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుంది కదా, అలాంటి సిచ్యువేషన్ తేవాల్సిన అవసరం ఏంటంటారు? నిజమండి. ఇది కూడా ఒకటి విషయం ఏంటంటే, కాలబెట్టేటోళ్ళు ఎవరండి? కరుడుగట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు. రేపు కేసులు అయ్యేది ఎవరి మీద అండి? కార్యకర్తల మీద, జెండాను మోస్తున్న నాయకుల మీద కేసులు అయితే. సంతోష్ మీద గాని, ఇవాళ హరీష్ మీద గాని కేసులు అయితే అండి. కాబట్టి నేనేమంటున్నంటే, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, టిఆర్ఎస్ కార్యకర్తలకి ఒక బొడిగ శోభకగా, ఒక ఉద్యమకారురాలుగా, వాళ్ళంతా కుటుంబ సభ్యులే. మీరు తొందరపడి ఫ్లెక్సీలు గాలబెట్టి కవిత దిష్టి బొమ్మలు గాలబెడితే ఇవాళ జైలు పాలయ్యేటోళ్ళు, కేసుల పాలయ్యేటోళ్ళు మీరే. మీ కుటుంబాలకు దూరం అవుతారు. అనుభవంతో చెప్తున్నా, తొందరపడకండి. జాగృతి కార్యకర్తలారా, టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలారా, రేపు తెల్లారితే వాళ్ళందరూ కలుస్తారు. అంత దూరం ఎందుకండి? నైటే కేసీఆర్ సంతోష్ బాబును వదిలిపెట్టి నిద్రపోతాడా? కేసీఆర్ గోళీలు, బువ్వ, నీళ్లు అందించటోడే సంతోష్ బాబు కదా, అవునా కదా? హరీష్ రావు సొంత అక్క కొడుకేనే, మనం దూరం చేసుకుంటారా? వీళ్ళందరూ మళ్ళా కలిసి ఉండటోళ్ళే. వీళ్ళందరూ గేట్ లోపల డైనింగ్ మీద కలిసి ఉండటోళ్ళే. ఒక నిమిషం నాది విన్నాక మీ తింటా. లలిత గారు నెక్స్ట్ మీతోనే మాట్లాడతాను. శోభ గారిని కంప్లీట్ చేయండి, చెప్పండి. డైవర్ట్ కావద్దు, బలి కావద్దు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటుండ్రో, ఒక అధికార పార్టీ ఏం హామీలు ఇచ్చిందో అవెందుకు నెరవేరుస్తలేరో దాని మీద ఒక ప్రతిపక్ష పార్టీగా ఫైట్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరగనివ్వండి. ఇవాళ జరగతని మనం అద్దంటే అవుతుందా అండి? అసెంబ్లీ తీర్మానం చేసే, ఆ అసెంబ్లీ తీర్మానం చేసిన దాని మీద మనం అందరం గౌరవిస్తాం. అందులో అధికారులు ఉంటారు, కేసీఆర్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. ప్రజలకు ఫ్యాక్ట్ తెలిస్తే ఒకసారి మీరు చేసిన